అసెంబ్లీ పెట్టాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి, కానీ గవర్నర్తో సంబంధం లేకుండా అసెంబ్లీ పెట్టి మమతా బెనర్జీ తనదైన షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ స్పీకరు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మీద ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ బిమన్ బెనర్జీ శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ నిర్వహణ అనేది పూర్తిగా గవర్నర్ పైన ఆధారపడి ఉండదు అని తేల్చి చెప్పారు. ఏదైతే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ముగియగానే మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రత్యేక సమావేశాలు మొదలవుతాయి. శాసనసభ నిస్సహాయరాలు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ తప్పు. అయినా అన్ని గవర్నర్ చేతుల్లోనే ఉండవు. మీరు మా చేత బలవంతంగా ఏదీ చేయించలేరు. ప్రతిదానికి కొన్ని నియమాలు, రాజ్యాంగబద్ధమైన నిబంధనలు ఉన్నాయి. అందరం వాటికి బద్దులమే అన్నారు. మరోవైపు గవర్నర్తో ఏకాభిప్రాయం కుదరక ప్రమాణ స్వీకారం ఆగిపోయిన ఇద్దరు కొత్త ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలో గురువారం 6వ రోజు తమ నిరసన ప్రదర్శనని కొనసాగించారు. వాస్తవంగా అది గవర్నర్ చేసింది తప్పు. సమావేశాలని ఆపేటటువంటి హక్కు ఆయనకి లేదు. బాధ్యత ఇస్తే అది హక్కుగా ఫీల్ అయ్యి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడకూడదు. అది గవర్నర్ చేస్తున్న తప్పు.